హలో. ఐఎమ్ డాక్టర్ నరేష్. డాక్టర్ కేర్ హోమియోపతి, హోమియోపతిక్ ఫిజిషియను. ఈ రోజుల్లో మనకు పిల్లల్లో సీజన్ వైస్ గాకుండా సమ్మర్ అయినా గానీ, వింటర్ అయినా గానీ అన్ని సీజన్‌లో పిల్లలు రిపీటెడ్‌గా కోల్డ్, కాఫ్ తోటి గూడా ఇబ్బంది పడతారు. ఓన్లీ సీజనల్ వైజే గాకుండా ఈవెన్ సమ్మర్‌లో గూడా మనకు పిల్లలకు రిపీటెడ్‌గా కోల్డ్, కాఫ్ అనేది డెవలప్ అయితుంది. దీని ద్వారా కొందరిలో ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్స్‌దో గూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అసలు ఇంతకు ఈ కోల్డ్, కాఫ్ రిపీటెడ్‌గా రావడం వల్ల కారణం ఏందంటే, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ గాని, ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గాని వచ్చినా గాని పిల్లల్లో ఒక 1-2 డేస్ తగ్గకుండా కొందరిలో వారం రోజులు ఉండడం, దాని ద్వారా కొన్ని ఫీవర్ లాంటి లక్షణాలు ఏర్పడడం, పిల్లలు డల్ కావడము, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు గూడా డెవలప్ అయితున్నాయి. ఇట్లాంటివి వస్తున్నాయంటే మనం గమనించుకోవాలి పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుందని అర్థం. అయితే అది వెదర్ చేంజ్ అయినా సరే, ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, లేకపోతే ఏదన్నా మెంటల్ స్ట్రెస్‌గా ఇబ్బంది పడి పిల్లలు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి కోల్డ్, కాఫ్ అనేది రిపీటెడ్‌గా పిల్లలొచ్చే ఛాన్సెస్ ఉంటది. రిపీటెడ్‌గా కోల్డ్, కాఫ్ పిల్లల్లో ఉన్నప్పుడు వాళ్ళు డైలీ యాక్టివిటీస్‌లో డల్‌గా ఉండడము, తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోవడము, చదువుల్లో కొంచెము యాక్టివిటీగా లేకపోవడం అనేది జరుగుతుంది. ఇట్లాంటి సమయంలో రిపీటెడ్ కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు మనం రెగ్యులర్‌గా వాడే సిరపులు గాకుండా, హోమియోపతి గనక మనం వాడగలిగితే కంపల్సరీ అవి 1 డేస్‌లో మనకు హోమియోపతి ద్వారా తగ్గే ఛాన్సెస్ ఉంటది. లేదు అంటే మనకొక 2, 3 మంత్స్ కోర్స్‌లాగా తీసుకొని రిపీటెడ్‌గా వాళ్ళకి రాకుండా, వాళ్ళ ఇమ్యూనిటీ గూడా దెబ్బతినకుండా, వాళ్ళ ఇమ్యూనిటీ మంచి యాక్టివిటీ అయ్యేటట్టు, వాళ్ళ మెంటల్ యాక్టివిటీ అయ్యేటట్టు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ మంచి మెరుగుదల వచ్చేటట్టు మనం హోమియోపతి మందుల ద్వారా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు కంపల్సరీ పిల్లల్లో కొంచెం డైట్ సజెషన్ గూడా మనము మంచి ఆహార పదార్థాలు గూడా పెట్టుకొని, డైటీషియన్ సలహా కూడా మనం తీసుకొని, హోమియోపతి గనుక తీసుకుంటే వాళ్ళ ఇమ్యూనిటీ మంచి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. రిపీటెడ్‌గా తద్వారా పిల్లలు అనేది కోల్డ్, కాఫ్ ఇట్లాంటి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉపయోగపడుతది. దీని ద్వారా వాళ్ళలో శరీరంలో ఎదుగుదల ఉంటది. మెంటాలిటీ లెవెల్ యాక్టివేషన్ పెరుగుతది. దీని ద్వారా పిల్లల్లో వాళ్ళ రెగ్యులర్ పనులు మంచిగా చేసుకోగలుగుతారు. మంచి ఆరోగ్యం మనం ఇవ్వగలుగుతాము. ఇట్లాంటి రిపీటెడ్ కోల్డ్, కాఫ్ ఇమ్యూనిటీ బేస్ లెవెల్‌లో ట్రీట్మెంట్ మీకు కావాలన్నా, దానికి సంబంధించిన హోమియోపతి లెవెల్ డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. మీకు తగిన వివరాలు ఇంకా అందించబడతాయి. థాంక్ యూ.